దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తిరిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ కొందనాలు. ప్రాముఖ్యంగా నీ వాక్యమును ఈరోజు మేము ధ్యానం చేస్తున్నాం. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. గ్రహించడానికి నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మలను అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షైన్ ఆఫ్ షేకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయం మందు పరిశుద్ధాత్మ వరములు అనే అంశంలో భాగంగా అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన రీతిగా అద్భుత కార్యములను చేసే శక్తిని దేవుడు వరముగా మనకు అనుగ్రహించాడు. ఇలా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన ఈ అద్భుత కార్యములు చేసే శక్తిని గూర్చి బైబిల్ గ్రంథ ఆధారంగా, పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన ఆధారంగా అద్భుత కార్యాలను గూర్చి బైబిల్ ఏమని తెలియజేస్తుందో, ఈ అద్భుత కార్యము అంటే బైబిల్ ఎలాంటి వివరణ మనకిస్తుందో ఈరోజు వాక్య ధ్యానాంశంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అద్భుత కార్యములను గూర్చి ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు తన మాటల్లోనే తెలియజేశాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17 అలాగే 18 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు సూచక క్రియలు అనే పదాన్ని అద్భుత కార్యాలకు ఉపయోగించాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16 అలాగే 17 వచనాలు నేను చదువుతున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఇది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అధికారం ఇవ్వబడింది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక మనం గమనిస్తే మొదటిది, యేసునందు విశ్వాసం ఉంచిన వారు అద్భుతాలను చేయగలుగుతారు, దయ్యములను వెలగొట్టగలుగుతారు, భాషలు మాట్లాడగలుగుతారు, రోగుల మీద చేతులుంచినప్పుడు ప్రజలు స్వస్థత పొందుకుంటారు, మరణకరమైనది ఏదైనా తాగినప్పుడు ఎలాంటి హాని వారికి చేయదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్న ఈ మాటలు నమ్మిన వారందరికీ జరుగుతాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. నిన్నటి రోజు నేను మీకు ముందుగానే తెలియజేశాను. పరిశుద్ధాత్మ వరాలు అనేవి ఒక్క వరముగా పనిచేయదు, కానీ కొన్ని వరాలతో కలిసి పనిచేస్తుంది. ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పి అద్భుతాలను చేసే సామర్థ్యాలను గురించి యేసుప్రభు మాట్లాడాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17, 18 వచనంలో నమ్మిన వారి వలన అంటే విశ్వాసం ఉంచే వారి వలన, అనగా ప్రతి ఆత్మ సంబంధమైన వరం పనిచేయడానికి విశ్వాసం అనే వరం తోడుగా ప్రతి వరంతో పాటు పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం అనే వరంతో పాటు మిగిలిన వరాలన్నీ పనిచేస్తాయి. విశ్వాసం అనే వరం లేకుండా మిగిలిన వరాలు పనిచేయవు. అనగా ఇప్పుడు ఉదాహరణకి నీకు అద్భుత కార్యములు చేసే శక్తి అనే వరం నీకున్నది అంటే విశ్వాసం అనే వరం కూడా ఉన్నది అని అర్థం. ఒకవేళ నీకు జ్ఞానవాక్యం అనే వరం ఉన్నది అంటే విశ్వాస వరము కూడా ఉన్నది అని అర్థం. ఎందుకంటే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16, 17 వచనం ప్రకారంగా నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడతాయి, నమ్మిన వారి వలన అద్భుతాలు జరుగుతాయి, నమ్మిన వారి వలన కొత్త భాషలు మాట్లాడతారు, నమ్మిన వారి వలన ఇలాగా స్వస్థత జరుగుతుంది. కాబట్టి ఆత్మ వరాలలో ఏ వరము మనలో నుండి పనిచేస్తున్నప్పటికీ విశ్వాసం అనే వరం దానికి తోడుగా పనిచేస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి విశ్వాసం ద్వారా వరాలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకి భాషలు మాట్లాడే వరం ఉన్నది. భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. మనలో హృదయంలో పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సో నోరు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అది దేవుని యొక్క మాట, దేవుడు నాతో పలికిస్తున్నాడు, ఈ కొత్త భాష ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహించాడు అనే విశ్వాసం నీకు లేకపోతే మాట్లాడటం ఆపేస్తాం. కాబట్టి నువ్వు భాషల వరం అనేది నీ నోటి నుండి నీవు కొత్త భాషలు మాట్లాడాలంటే విశ్వాసం అనే వరం నీకు కావాలి. కాబట్టి విశ్వాసం ఉన్న కారణంగా నీ నాలుక ఎటు సడలింపబడిందో, ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడగలుగుతావు. అలాగే భాషలకు అర్థం చెప్పే వరం కావాలంటే ఈ భాషకు నేను చెబుతున్న ఈ అర్థం సరి అయినది అనే విశ్వాసం నీకు కావాలి. కాబట్టి భాషలకు అర్థం చెప్పే వరానికి కూడా విశ్వాసం అనేది అవసరం. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పున మనం ప్రవచించాలనే విషయాన్ని ముందుగానే పౌలు తెలియజేస్తున్నాడు కదా. అనగా విశ్వాస సహితంగా ఇది దేవుని ప్రేరేపణ, అవును ఇది దేవుడు తెలియజేస్తున్నాడనే విశ్వాసం ఉంటేనే కదా ప్రవచన వరంతో ఒక విషయాన్ని బయటకు తెలియజేసేది. ఇలాగూ వాక్శక్తిని బట్టి పనిచేస్తున్న ఈ భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, అదే రీతిగా ప్రవచన వరం, ఈ 3 వరాలు కూడా విశ్వాసం అనే వరాన్ని బట్టి మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రతి వరానికి విశ్వాసం అనే వరం తోడుగా ఉంటుంది. ఆ విశ్వాస వరాన్ని బట్టి ఈ నేను మాట్లాడే భాష కొత్త భాష, ఇది దేవుని భాష అనే విశ్వాసంతో భాషలు మాట్లాడుతున్నాం. ఈ భాష దీనికి అర్థం ఇది దేవుడిచ్చిన అర్థం అని చెప్పి విశ్వాసంతో నమ్మి దాని అర్థం చెబుతాం. అలాగే ప్రవచన వరం ప్రవచిస్తున్నప్పుడు ఇది దేవుడు నాకు అనుగ్రహించిన ప్రేరేపణ అనే విశ్వాసంతో ప్రవచనం చెప్తాం. ఇలా వాక్శక్తిని బట్టి పనిచేస్తున్న ఈ 3 వరాలు విశ్వాసంతోనే పనిచేస్తున్నాయి. రెండవ భాగంలో ప్రత్యక్షతను బట్టి పనిచేస్తున్న వరాలు అవేమిటి అంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, ఆత్మ వివేచన వరం. బుద్ధివాక్యం అంటే సంయోచితంగా సందర్భమును బట్టి పలుకబడుతున్న ఈ మాట.
అది సరిగ్గా అది దేవుడే నాకు ఆ ప్రత్యక్షత కలుగజేశాడు, ఆ ప్రేరేపణ కలుగజేశాడు అనేది విశ్వాసం ద్వారా నిర్ధారణ అయినప్పుడే కదా విశ్వాసంతో నమ్మి ఆ మాట మనం బయటకు మాట్లాడతాం. కాబట్టి బుద్ధివాక్యం అనే సంయోజితమైన మాట మనం మాట్లాడుతున్నప్పుడు విశ్వాసంతో మనం మాట్లాడుతున్నాం. అనగా విశ్వాసం అనే వరం బుద్ధివాక్యంతో పాటు పనిచేస్తుంది. అలాగే జ్ఞానవాక్యం అనగా గతాన్ని గూర్చి దేవుడు బయలుపరిచి అలాగే భవిష్యత్తులో దేవుడు చేయబోతున్న కార్యాలు తెలియజేస్తున్నప్పుడు అవును ఇది దేవుడు తెలియజేశాడని విశ్వాసంతో మనం బయటకు చెప్పాలి. ఇది దేవుడిచ్చిన ప్రత్యక్షత అని నమ్మాలి. అంటే విశ్వాస వరం అనేది కావాలి. అలాగే మూడవది ఆత్మల వివేచన వరం. మనకు దేవుడు కొత్త విషయాలు దేవుడు తెలియచేస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు తెలియచేస్తున్నప్పుడు, ఆత్మల ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్న ఆత్మ ఏ ఆత్మ మనం వివేచిస్తున్నప్పుడు విశ్వాసం అనే వరం మనకు కావాలి. విశ్వాసం అనే వరాన్ని బట్టి అది మాట్లాడుతున్న ఆత్మ అది ఏ ఆత్మ మనం నిర్ధారించి అవును ఇది దేవుని ఆత్మ, అవును ఇది దేవుని ఆత్మ కాదు అని నిర్ధారించడానికి కూడా విశ్వాసం కావాలి. ఇలా ప్రతి వరముతో ఇలా ప్రత్యక్షత వరాలు కలిగిన ఈ 3 వరాలు అంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన వరం, ఈ 3 వాక్యాలతో పాటు విశ్వాసం అనే వరం పనిచేస్తుంది. అలాగే 3వ భాగంలో దేవుని శక్తిని కనపరిచే వరాలు ఏమిటి? విశ్వాసం అనే వరం, అదే రీతిగా స్వస్థపరచు వరాలు, అలాగే అద్భుత కార్యాలు చేసే శక్తి. సో విశ్వాసం అనే వరం అన్నప్పుడు అది కంప్లీట్గా 100% విశ్వాస సహితంగా దినమందు మనం ధ్యానం చేసాం. విశ్వాసం అనేది 100% మనలో ఆ విశ్వాసం వాక్యం ద్వారా మనకు కలగటం, వాక్య సంబంధమైన ప్రత్యక్షత కనబడటం. విశ్వాసం అంటే లేనిది మనం చూడటమే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారంగా నిరీక్షింపబడి వాటి నిజ స్వరూపం అదృశ్యమైనది ఉన్నది అన్నట్టు రుజువు కనుక విశ్వాసం అనేది మనలో 100% పనిచేస్తుంది. విశ్వాసం అనే వరం పనిచేస్తుందంటే విశ్వాసం అనే వరం పనిచేస్తుంది నేరుగా. అలాగే తర్వాత స్వస్థపరచు వరాలు. ఒక వ్యక్తిని నువ్వు లేచి నిలబడు అని చెప్పాలంటే విశ్వాసం కావాలి కదా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి బాగుపడతాడా లేదా అనే ఒక నిర్ధారణ జరగాలి. బాగుపడతాడా లేదా, విశ్వాసాన్ని అతనిలో ఉందా లేదా అని పరీక్షించాలి. మనం మాట్లాడిన మాటను బట్టి అద్భుతం జరుగుతుందా లేదా, స్వస్థత కలుగుతుందా లేదా అనేది విశ్వాసం కావాలి. ఇలా విశ్వాసం బట్టి అలాగే స్వస్థత అనే వరం మనకు పనిచేస్తుంది. అలాగే ఆఖరిగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అద్భుత కార్యములు చేసే శక్తి ఇది కూడా విశ్వాస వరమును బట్టి మాత్రమే పనిచేస్తుంది. అందుకే మార్కు రాసిన సువార్త 16:17-18 వచనాల ప్రకారంగా నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను అంటున్నాడు. అనగా నమ్మిన వారి వలన అంటే విశ్వాసం ఉంచిన వారి వలన ఈ సూచక క్రియలు అంటే యేసు నామమును ప్రత్యక్షపరిచే కార్యాలు, దేవుని యొక్క శక్తిని ఈ లోకంలో ప్రత్యక్షపరిచే కార్యాలు, సూచనలుగా దేవుని యొక్క శక్తిని కనపరిచే సూచనలు. అద్భుతాలు అంటే దేవుని శక్తిని కనపరిచే సూచనలు. ఇది మనం గుర్తించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి అన్నాడు. ఆ సూచక క్రియలన్నీ కూడా అద్భుతాలు అనేది మనకి బైబిల్ గ్రంథ ఆధారంగా మనకి అర్థమవుతుంది. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారి వలన అన్న కారణంగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలను చేసే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అద్భుతాలంటే పెద్దగా ఆలోచన చేయొద్దు. దేవుని యొక్క శక్తిని కనపరిచే సూచనలు అవి ఎలాంటి కార్యాలైనప్పటికీ దేవుడిచ్చిన అధికారం బట్టి దేవుని యొక్క సూచన మన జీవితంలో ప్రతి మాటను బట్టి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎలా అద్భుత కార్యాలు జరుగుతాయి అనేది ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా అద్భుత కార్యాలు చేసే శక్తిని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇలాగూ అద్భుత కార్యాలు అంటే ఏమిటి, ఎలా దేవుడు చేస్తాడు అనే విషయాలు ఈరోజు ఒకదాని తర్వాత ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పాత నిబంధనలోనికి వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో మోషేను దేవుడు ముఖ్యంగా అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు అద్భుత కార్యాలు చేసి ఐగుప్తులో ఉన్న ఫరోకు దేవుడు ఎవరో ప్రత్యక్షపరచడానికి అద్భుత కార్యాలు చేసే శక్తిని దేవుడు మోషేకి ఇచ్చాడు. నిర్గమకాండం 4వ అధ్యాయంలో మొట్టమొదటి భాగాన్ని 11వ వచనం వరకు, మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే ఎలాంటి అధికారాలు మోషేకి ఇచ్చాడు. మొట్టమొదటిగా నీ కర్రను పడేసే అది పాము అవుతుంది అంటే నీ చేతిలో అధికారం నీకుంది. అలాగే నీ చేతిని నీ ఉదరం మీద పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నప్పుడు కుష్ఠరోగమైంది. అనగా నీ చేతిలో ఆశీర్వాదం శాపం అనేది అది అనే విషయం తెలియజేశాడు. అలాగే నీటిని రక్తంగా మార్చే అధికారాన్ని ఇచ్చాడు. సో రక్తం అనేది మానవునికి అవసరమైన నీళ్లను రక్తంగా మారుస్తున్నాడంటే మానవుని యొక్క మనుగడ జీవనానికి అనగా అతడు బ్రతకాలన్నా అతడు మరణించాలన్నా ఇలాంటి శిక్షలు విధించే అధికారం కూడా నీకుంది అనే విషయాన్ని మోషేకు దేవుడు అధికారం ద్వారా తెలియజేశాడు. సో అద్భుత కార్యాలు చేసే శక్తి అధికారం బట్టి మనకు పనిచేస్తుంది. అధికారం అనేది ఎవరికి ఉంది? నమ్మిన వారందరికీ ఉంది. నమ్మిన వారందరికీ అద్భుత కార్యాలు చేసే శక్తిని దేవుడిచ్చాడు. కాబట్టి ఎవరికో సేవకులకు లేక ఎవరికో దేవుడు ప్రత్యేకంగా ఈ వరాన్ని ఇస్తాడు అనుకోవద్దు. నమ్మిన వారందరికీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటే చెప్తున్నాను. మార్కు రాసిన సువార్త 16:17-18 వచ్చిన నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు అన్నాడు. సో నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సూచక క్రియల రూపంలో అద్భుతాలను చేస్తాడు. అలా నమ్మిన ప్రతి ఒక్కరికి అధికారం అనేది దేవుడిచ్చాడు. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన నామమునందు విశ్వాసం ఉంచిన అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి అధికారం కలిగిన ప్రతి వ్యక్తి అద్భుతాలను చేయగలుగుతాడు. అద్భుతాలు చేస్తున్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క శక్తిని సూచనగా, దేవుని యొక్క శక్తి సూచనగా ఈ లోకంలో దేవుని యొక్క శక్తిని కనపరిచే రీతిలో పనులను జరిగిస్తాడు. మోషేకు మొట్టమొదటిగా దేవుడు అద్భుత కార్యాలు చేసే శక్తిని ఇచ్చాడు. అలా అద్భుత కార్యాలు ఇచ్చే శక్తిని బట్టి ఐగుప్తులో మోషే
10 తెగుళ్లను రప్పించడానికి ఆ అద్భుత కార్యాలు చేసే శక్తిని మోషే ఉపయోగించాడు. తను మాట్లాడుతున్న మాటను బట్టి అద్భుతాలు జరిగాయి. కర్రతో అధికారాన్ని ఉపయోగించినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఈ అద్భుతాలన్నిటి వెనకాల ఏమిటంటే దేవుని యొక్క శక్తిని ఫరోకు అలాగే ఐగుప్తు సామ్రాజ్యానికి దేవుని యొక్క శక్తిని కనపరిచే రీతిగా అద్భుతాలు చేశారు. సో అద్భుతాలు ఎక్కడెక్కడ జరిగాయి అనేది వాక్య వచనాలు నేను మీకు తెలియజేస్తాను, మీరు రాసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి అద్భుతాల వరాన్ని ఇస్తున్న సందర్భం నిర్గమకాండం 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఒకటి, 7 నుండి 10 వచనాల్లో ఒకటి. అలాగే దేవుడు చెప్పినట్టుగా నీళ్లను రక్తంగా మార్చిన సంఘటన నిర్గమకాండం 7వ అధ్యాయం 14 నుండి 21 వచనంలో జరిగింది. అలాగే కప్పలను కూడా రప్పించాడు. అద్భుత కార్యాల్లో కప్పలను కూడా మోషే రప్పించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ మోషే చేస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటను బట్టి పనిచేస్తున్నప్పుడు మోషే ఏదైతే కలుగచేయమని ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అవన్నీ కలిగినాయి. అద్భుతాలన్నిటి వెనకాల ఎలా అద్భుతాలు, కప్పలు ఎలా వచ్చాయి, లేక అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పాఠ్యాంశంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ వాక్య వచనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 8వ అధ్యాయం 8 నుండి 8వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చూస్తే అక్కడ కప్పలు వచ్చాయి. నిర్గమకాండం 8వ అధ్యాయం 16 నుండి 17 వచనాల్లో పేర్లు వచ్చాయి. ఇదంతా అద్భుత కార్యాలు చేసే శక్తిని బట్టి కలిగాం. అదే రీతిగా నిర్గమకాండం 7వ అధ్యాయం 8, 9 అలాగే 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కర్రను పాముగా చేసిన ఆ సంఘటన కూడా మనకి కనబడుతుంది. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు చూస్తే ఒక చోట నీళ్లు చేదుగా ఉన్నాయి, దానికి మారా అని పేరు పెట్టారు. ఆ మారా అనే స్థలంలో నీళ్లను తీయటి నీళ్లుగా మార్చాడు. ఇదంతా అద్భుత కార్యాలు చేసే శక్తిని బట్టి ఆ చేదైన విషము కలిగిన నీళ్లను మధురంగా మోషే మార్చగలిగారు. అలాగే నిర్గమకాండం 17వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనంలో గమనిస్తే ఇక్కడ మోషే బండను కొట్టాడు. బండను కొడితే నీళ్లు బండలో నుండి వచ్చాయి, ఆ ఎడారిలో సెలయేరుగా నదిలా ప్రవహించాయి. ఇలాంటి అద్భుత కార్యాలు చేసే శక్తిని దేవుడు మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో మోషేకు దేవుడు ఇవ్వటం, అలా మోషే అధికారాన్ని ఉపయోగించినప్పుడు అద్భుత కార్యాలు అనేవి జరగటం, దేవుని యొక్క శక్తిని ఈ మోషే ఫరో ఎదుట ఐగుప్తుల ఎదుట దేవుని శక్తిని కనపరచడం అనేది జరిగింది. సో తర్వాత కాలంలో వచ్చిన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుండి 13 వచనంలో మనం గమనిస్తే సూర్యచంద్రుల్ని ఇంకా ఆ రోజు అమోరీయులతో యుద్ధం జరుగుతుంది. చీకటి పడితే ఎవరు చంపుకుంటున్నారు యుద్ధంలో తెలియదు కాబట్టి ఆ సూర్యుడా నువ్వు గిబియోన్లో నువ్వు నిలువు, చంద్రుడా నువ్వు అయోలోయలో నువ్వు నిలువు అని ఒక రోజును ఆపినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. సో అద్భుత కార్యాలు చేసే శక్తికి ఆ అధికారం ఉంది. ఆ మాట మాట్లాడినప్పుడు ఆ యుద్ధం అయ్యేంత వరకు కూడా చీకటి పడలేదు అనేది బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇంకొక సంఘటన కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇలాగ సూర్యచంద్రులు ఇలా చీకటి పడకుండా ఉన్న సంఘటనతో పాటు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అక్కడ అహజు అనే గడియారాన్ని 10 మెట్లు వెనక్కి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు, యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా. సో వెనక్కి వెళ్ళేటట్టుగా 10 మెట్లు చేసి మళ్ళా ముందుకు వెళ్ళాయి అంటే నీడ వెనక్కి వెళ్ళి ముందుకు రావడం అంటే ఇది అద్భుత కార్యం. ఇది సూచనగా తెలియజేశాడు. హిజ్కియా అడుగుతాడు, నేను బాగుపడతాను అనడానికి నాకు సూచన ఏంటి అని అడుగుతాడు. ఆ సూచన ఏంటి అనడానికి 10 మెట్లు వెనక్కి తీసుకుని నీడ మళ్ళా వెనక్కి వెళ్ళిన నీడను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇదంతా అద్భుత కార్యాలు చేసే శక్తిని బట్టి కలిగే కార్యాలు. వీటన్నిటి వెనకాల దేవుడు ఎలా విధానాలు పాటిస్తాడనేది ఇంకా ముందు మనం తెలుసుకుందాం. ఇటు రీతిగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన అధికారం బట్టి ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అధికారం బట్టి ఆ మాటను బట్టి దేవుడు అద్భుత కార్యాలు భూమి మీద పాత నిబంధనలో జరిగించాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఏలియా జీవితంలో మనం గమనిస్తే 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనంలో సారేపతు అనే గ్రామానికి ఏలియా వెళ్ళిన సందర్భంలో విధవరాలు అక్కడ ఉంది. ఆ పూటకు మాత్రం అప్పం చేసుకుని నూనెను ఉపయోగించి ఆ పూటకు మాత్రం తింటేనే వారికి ఆహారం ఉంది, ఇక ఆహారం అనేది లేదు. అలాంటి సందర్భంలో అక్కడ పేద స్థితిలో ఉన్న విధవరాల ఇంట్లో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఏలియా అక్కడ ఉన్నంత కాలం కూడా పిండి అయిపోలేదు, నూనె కూడా అయిపోలేదు. ఇది ఎలా జరిగింది? ఇది కూడా అద్భుత కార్యాలు చేసే శక్తిని బట్టి. అసలు ఎందుకు అడిగాడు ఏలియా, నాకు అన్నం పెట్టు, నాకు ఆహారం పెట్టు అని ఎందుకు అడిగాడు విధవరాల్ని అంటే ఎప్పుడైతే ఏలియా అడుగుతున్నాడో ఆమె పెట్టినప్పుడు వెంటనే అక్కడ ఆశీర్వాదం అనేది ఏలియా ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆమెమో ఆ పూటకు తిని మేము ఇంక మరణిద్దాం, చనిపోదాం అని కట్టలేరుకుంటున్న విధవరాల దగ్గరికి వెళ్ళి అడగటం, వెంటనే ఆమె వాళ్ళు తినే ఆహారాన్ని వెంటనే దైవ సేవకునికి పెట్టడం, అక్కడ అద్భుతం అనేది జరగడం జరిగింది. తర్వాత కాలంలో ఇదే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20 నుండి 24 వచనంలో చదివితే తనకున్న ఒకగానొక కొడుకు కూడా చనిపోతే ఏలియా మళ్ళా తిరిగి లేపాడు. చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం అనేది అద్భుత కార్యాలు శక్తి ద్వారా సాధ్యం, అది జరిగింది. సో అదే రీతిగా 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ముఖ్యంగా అసలు ఈ కరువు వచ్చి విధవరాలకు కూడా ఆహారం లేని పరిస్థితి ఇదంతా కూడా కలగడానికి గల కారణం ఏంటంటే ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపేశాడు. సో వర్షం రాకుండా ఆపటం అనేది ఎలా సాధ్యం? సో ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం రావడం, వర్షం రాకుండా ఆగిపోవడం, మళ్ళీ ప్రార్థన చేస్తే రావటం, ఈ సంఘటనలన్నీ మనకు కనబడతాయి. అంటే ఎలా వర్షం రావటం రాకపోవడం కూడా అద్భుత కార్యాల శక్తి. అంటే అద్భుత కార్యాలు చేసే శక్తిలో సృష్టి మీద అధికారం కూడా దేవుడు మానవుడికి ఇచ్చాడు.
కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది ఇంకా పాఠ్యభాగంలో మనం చూడబోతున్నాం. అలాగే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఏలియా జోర్దాను నదిని 2 పాయలుగా చేసిన సంఘటన. ఇది కూడా అద్భుత కార్యాలు చేసే రీతిగా దేవుడు శక్తిని ఉపయోగించి, అధికారం ఉపయోగించి అద్భుత కార్యాలు చేసే రీతిగా ఏలియా పనిచేశాడు. ఇటు రీతిగా ఏలియా జీవితంలో ఈ యొక్క అద్భుత కార్యాలు శక్తి కనపరచబడింది. అలాగే ఎలీషా జీవితంలో కూడా మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో యోర్దాను నదిని 2 పాయలుగా మళ్ళా చేశాడు. ఎవరు? ఎలీషా. అదే రీతిగా నీళ్లు మధురంగా మార్చిన సంఘటన 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 22వ వచనంలో ఎలీషా మళ్ళీ చేశాడు. సో అదే రీతిగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం గమనిస్తే ఆమె నీకు దాసుడిగా పనిచేసిన వ్యక్తి చనిపోయాడు, అప్పులు వాడు వచ్చి పిల్లవాడిని తీసుకెళ్ళిపోతారన్న సందర్భంలో నీ దగ్గర ఏముందంటే నూనె కుండ ఉందన్న. నూనె కుండ నీ దగ్గర ఉన్న పాత్ర, అలాగే ఇరుగు పొరుగు వారి పాత్రలను తీసుకునిరా, అందులో ఆ నూనె పొయ్యి అని అన్నప్పుడు ఆమె వెళుతుంది. నూనె పోస్తున్నప్పుడు ఎలా ఆ నూనె ఎక్కువైపోయి అందరి పాత్రలు నిండిపోయి వ్యాపారం చేసే అంతగా అప్పు తీర్చే రీతిగా ఎలా ఆశీర్వదించబడింది. ఇది కూడా అద్భుత కార్యాలు చేసే శక్తిని బట్టి అక్కడ ఎలీషా మాట్లాడాడు అనేది మనకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32 నుండి 37 వచనంలో చనిపోయిన చిన్న బిడ్డను ఎలీషా బ్రతికించడం సంఘటన కూడా రాయబడింది. ఇట్టి రీతిగా ఏలియా చేసినట్టుగా తర్వాత కాలంలో వచ్చిన ఎలీషా చేయటం అద్భుత కార్యాలు సేమ్ అదే విధానాలన్నీ కనబడుతున్నాయి. అలాగే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు తెలుసు నయమాను కుష్ఠరోగాన్ని మాన్పించాడు. నయమాను కుష్ఠరోగం ఎలా మాన్పబడింది? మళ్ళా దేహం అంతా చిన్నపిల్లల దేహం లాగా స్వచ్ఛమైన శరీరం నయమాను కలిగింది. ఇది ఎలా కలిగింది? ఇది కూడా అద్భుత కార్యాలు చేసే శక్తిని బట్టే ఇక్కడ ఎలీషా మాట్లాడాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇటు రీతిగా ఎలీషా జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగాయి. ఒక చోట గొడ్డలి పడిపోతుంది, ఆ గొడ్డలి తేలేటట్టుగా కూడా చేస్తాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. ఇలాగ అద్భుత కార్యాలు చేసే శక్తిని ఉపయోగించి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు దేవుని యొక్క శక్తిని కనపరిచే కార్యాలు చరిత్రలో చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇలాగూ దేవుడు పాత నిబంధన కాలంలో ఎలాగైతే ఉపయోగించి పరిచర్య జరిగించాడో అదే రీతిగా కొత్త నిబంధనలో కూడా అద్భుత కార్యాలు చేసే శక్తిని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా చేసిన సంఘటన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 11 వచనాల్లో మనకు అర్థమవుతుంది. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడాలి అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎలా పనిచేశాడు, ఆ పనిచేసిన విధానాలు మనం గమనిస్తే రాతి బాణలు, ఖాళీగా ఉన్న రాతి బాణల దగ్గరికి వెళ్ళటం, ఆ రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పడం, ఆ మాటకు విధేయత చూపించి నీళ్లతో రాతి బాణలు నింపడం, నీళ్లతో ఉన్న రాతి బాణంలో ఉన్న ఆ నీళ్లు అనగా ద్రాక్షరసం తీసుకెళ్లి విందు ప్రధానికి అంటే తీసుకెళ్లే వ్యక్తి కూడా విశ్వాసం కలిగి ఉండి అది నీళ్లు అన్న సంగతి మర్చిపోయి ద్రాక్షరసాన్ని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తే, ఇది ఇంతకు మునుపు ఎప్పుడు ఇవ్వలేదు. జనులు మద్యంతో మత్తుగా ఉన్నప్పుడు తర్వాత అంటే ముందేమో మంచి ద్రాక్షారసం ఇచ్చి తర్వాత మత్తులైపోయిన తర్వాత కొంత కల్తీ ద్రాక్షారసం ఇస్తారని ఇంత మధురంగా ఉందని ఆశ్చర్యపడే రీతిగా అద్భుత కార్యాన్ని చేశాడు. అక్కడ 11వ వచనం యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అద్భుత కార్యాలు. సో అద్భుత కార్యాలు దేవుడు ఎందుకు చేస్తాడంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచడానికి, దేవుని మీద మనం ఆధారపడటానికి సూచనగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇటు రీతిగా ఒక్కొక్క అద్భుత కార్యం నేను చెబుతున్నాను, ఎలా పనిచేస్తున్నాయి అద్భుత కార్యాలు వెనక అనేది నేను మీకు తెలియచేయబోతున్నాను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో 5,000 మందికి ఆహారం యేసు ప్రభు పెట్టారు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది భోజనాలు చేసేస్తారు. ఎలా ఇది సాధ్యం? అద్భుత కార్యాలు చేసే శక్తిని కలిగి ఉన్న వ్యక్తులకి ఇది సాధ్యం. సో యేసుక్రీస్తు ప్రభు ఆహారానికి ఏముంది అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పడం, 5 రొట్టెలు 2 చేపలని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు అవన్నీ కూడా ఆహారంగా పంచిపెట్టబడ్డాయి. సో ఇలాగూ యేసు ప్రభు చేసిన అద్భుతాలు, అలాగే నీళ్ల మీద నడిచిన సంఘటన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 16 నుండి 21 వచనంలో నీళ్ల మీద యేసు ప్రభు నడిచాడు. నీళ్ల మీద నడవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. సో ఇది కూడా అద్భుత కార్యాలను చేసే శక్తిని తెలియజేస్తూ ఉంది. అలాగే మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 32 నుండి 36 వచనంలో ఇక 4,000 మందికి పురుషులకు ఆహారం పెట్టినట్టుగా ఇక్కడ కూడా అద్భుత కార్యం అనేది కనబడుతుంది. అలాగే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 36 నుండి 41 వచనంలో ఆయన అలల పొంగు నానిచేటట్టు గాలిని గద్దించినట్టు సృష్టి పైన యేసుక్రీస్తు ప్రభు అధికారం కలిగి ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 49 నుండి 55 వచనాల్లో యాయిరు కుమార్తెను చనిపోయిన వ్యక్తిని యేసు ప్రభు బ్రతికించినట్టుగా ఇలా అద్భుత కార్యాల శక్తిని ఉపయోగించి బ్రతికించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే చనిపోయిన లాజరు యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాల్లో లాజరు బయటికి రా అని అన్నప్పుడు చనిపోయిన లాజరు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటు రీతిగా అద్భుతాలను కూర్చిన వర్సెస్ అన్ని నేను మీకు చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలను కూర్చి. అయితే నేను రాబోతున్న క్లాసులో ఇంకా నేను మీకు కొన్ని తెలియచేస్తాను. సో ముఖ్యంగా అద్భుతాలను కూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసే శక్తిని మనకిచ్చాడు. అద్భుతాలు చేసే శక్తిని దేవుడు ఆ అధికారం దేవుడిచ్చాడు. మోషేకి అధికారం దేవుడిచ్చినప్పుడు అద్భుతాలు చేశాడు. ఏలియాకి
అలాగే ఎలీషాకి, అలాగే అధికారం కలిగిన యేసు ప్రభు అధికారం బట్టి అద్భుతాలు చేశారు. సో అదే తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత కాలంలో వచ్చిన శిష్యులు కూడా అద్భుతాలు చేశారు. పేతురు చేశాడు, పౌలు చేశారు, శిష్యులందరూ కూడా అద్భుతాలు చేశారు. సో అద్భుతాలు అనేవి అసలు ముఖ్యంగా అద్భుతం అనేది బైబిల్ ప్రకారంగా ఏమిటి, యేసు ప్రభు దాని గురించిన నిర్వచనం ఏమని చెప్పాడు అనేది నేను మీకు తెలియజేస్తాను. మార్కు రాసిన సువార్త, ఇవి నేను చదువుతున్నాను, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు మీరు చూడండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు చెప్పిన నిర్వచనాన్ని నేను మీకు చెప్తున్నాను. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతం అక్కడ చేయజాలకపోయాను. ఇక్కడ స్వస్థపరచుటను గూర్చి అద్భుతం అనే రీతిగా రాయబడింది. అద్భుతం అక్కడ చేయలేదు, అవిశ్వాసం బట్టి అనేది ఇక్కడ రాయబడింది. అయితే ఇందులో ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము అక్కడ చేయజాలకపోయాను. అంటే అద్భుతాలు అనేవి స్వస్థపరచుట అనేది కూడా అద్భుతంలోనికి వస్తుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. స్వస్థపరచుట అనేది కూడా అద్భుతంలోనికి వస్తుంది. అందుకే కొద్దిమంది రోగుల మీద చేతులుంచిన సంఘటన కూడా అద్భుతంగా లెక్కించబడింది. కొద్దిమంది రోగుల మీద చేతులుంచి స్వస్థపరచుట తప్ప ఏ అద్భుతం చేయలేదంటే అద్భుతాలు అనేవి స్వస్థపరిచిన విధానాలన్నీ కూడా అద్భుతాల్లోనికి వస్తుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 38-39 వచనంలో యేసు ప్రభు చెప్పిన ఈ నిర్వచనం ఇక్కడ మనకు కనబడుతుంది. గమనిద్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 38-39 నేను చదువుతున్నా. ఇక్కడ జరిగిన సంఘటన, ఒకడు యేసునామమును ఉపయోగించి అద్భుతాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి విషయంలో కంప్లైంట్ చేశారు శిష్యులు వచ్చి, ఇదిగో మనలాగానే నీ పేరు ఉపయోగించి అద్భుతాలు చేస్తున్నాడు ఒకడు అన్న సందర్భం. ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పారు శిష్యులు వచ్చి. 39వ వచనంలో అందుకేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలిగిన వాడెవడు అని అన్నాడు. ఇక్కడ దయ్యాలు వెలగొట్టడం కూడా అద్భుతంగానే యేసు ప్రభు వర్ణించాడు. సో గమనించండి, స్వస్థతలు అనేది అద్భుతాలుగా ఇక్కడ రాయబడింది బైబిల్ గ్రంథంలో. దయ్యాలు వెళ్ళిపోవడం కూడా అద్భుతాలుగానే ఇక్కడ మనకి కనబడుతుంది. సో అద్భుత కార్యాలు అంటే ఏంటో అనుకోవద్దు. దేవుని యొక్క అధికారంను బట్టి ఇక్కడ యేసు ప్రభు శిష్యుడు కాదు, కానీ యేసునామాన్ని ఉపయోగించి దయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాడు. ఈ శిష్యులకు ఆశ్చర్యమయ్యి, మనకి ఇవ్వబడింది కదా, మనకిచ్చిన బాధ్యత కదా, ఇతనేంటి చేస్తున్నాడని చెప్పి అతను నువ్వు చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వచ్చారు. ఈ సంఘటన యేసు ప్రభు చెబితే మన పక్షంగా ఉన్నవాడు ఎవడు మనకు విరోధి కాదు అని చెప్పి యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఏమంటున్నాడు, వాడిని ఆటంకపరచొద్దు, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే దయ్యాలు వెళ్ళగొట్టిన సంఘటన దీనిని ఎలా భావిస్తున్నాడు యేసుప్రభు అంటే అద్భుతంగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి అద్భుతాలు అనేవి, అందుకే మార్కు రాసిన సువార్త 16 అధ్యాయం 17-18 వచ్చిన ప్రకారంగా నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడను, నా నామమున దయ్యములను వెలగొడతారన్నాడు. సూచన అనేది అద్భుతం అంటే దేవుని శక్తిని కనబరిచే సూచన, అధికారం బట్టి పనిచేస్తాయి. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి అధికారం బట్టి దయ్యములను వెలగొట్టే సామర్థ్యం ఉన్నది, కొత్త భాషలు మాట్లాడే సామర్థ్యం ఉన్నది, అలాగే రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు అనే సామర్థ్యం దేవుడిచ్చాడు. అలాగే మరణకరమైనది ఏది తాగినప్పటికీ వారి శరీరంలో అది పనిచేయకుండా, ఆ మరణకరమైన విషయం పనిచేయకుండా వారు మరణాన్ని జయించే రీతిగా జీవిత విధానం ఉంటుంది. అద్భుత కార్యాలు చేసే శక్తిని గురించే యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా అది ప్రాముఖ్యంగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం రీతిగా యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో నేను మీకు తెలియజేస్తున్నాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడు చేస్తాను. సో స్వస్థత వరం కావచ్చు, విశ్వాసం అనే వరం కావచ్చు, లేక యేసు ప్రభు ఉపయోగించిన వరాలన్నీ కావచ్చు, ఇవన్నీ ఎలా జరుగుతాయని చెప్తున్నాడు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేస్తున్న ఈ క్రియలు, పరిశుద్ధాత్మ వరాలు ఉపయోగించి యేసు ప్రభు చేసిన ఈ క్రియలన్నీ నా యందు విశ్వాసం ఉంచిన వాడందరూ. అందుకే నేను చెప్తున్నాను, విశ్వాసం అనే వరం అనేది కామన్ గా అన్ని వరాల్లో పనిచేస్తుంది. ఆ విశ్వాసం అనే వరాన్ని బట్టి మిగిలిన వరాలన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి నేను చేస్తున్న క్రియలన్నీ నా యందు విశ్వాసం ఉంచేవాడు చేస్తాడని చెప్తూ, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును అని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేసే రీతిగా విశ్వాసం అనేది ఉన్నప్పుడు అద్భుత కార్యాలు అనేవి ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. ముఖ్యంగా మనం గమనించవలసిన కొన్ని విషయాలు, దేవుడు అద్భుత కార్యాలు ఎలా చేస్తున్నాడు అనేది కొన్ని విధానాలు, యేసు ప్రభు పాటించిన విధానాలు. నిన్నటి దిన ముందు స్వస్థత యేసు ప్రభు చేస్తున్నప్పుడు ఎన్ని విధానాలు పాటించాడు అనేది స్వస్థత వరంలో మనం ధ్యానం చేస్తాం. అద్భుత కార్యాలు కూడా దేవుడు చేస్తున్నప్పుడు ఎలాంటి విధానాలు ఆయన పాటిస్తున్నాడు అనేది నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అద్భుత కార్యాలను గురించి మనం గమనిస్తే ప్రతిదీ దేవుడు ప్రతి పని నిమిత్తం దేవుడు ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు ఒక్కొక్క విధానాన్ని దేవుడు పాటిస్తున్నాడు. ఉదాహరణకి దేవుడు ఫరో యొక్క సైన్యం రథచక్రాలను ఓడిపోయేటట్టుగా చేశాడు అంటే దేవుని యొక్క దూతలే ఆ రథచక్రాలను ఓడిపోయేటట్టుగా చేశారు అనేది మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దూతలు యుద్ధాలలో పాల్పంపులు పొందారు.
యుద్ధాలలో దేవుని యొక్క దూతలు పాలుపంపులు పొందారు కనుక యుద్ధాలు చేస్తున్న సమయంలో, ఎరుకో కోట గోడలు కూల్చే సమయంలో దేవుని యొక్క దూతలు ఆ గోడను పడగొట్టారు. అలా ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించి ప్రజలను వాళ్ళను హతమార్చారు. ముఖ్యంగా అసలు ఎరుకోలో ఉన్నది ఎవరు వాళ్ళు అంటే వారందరూ నెఫిలీ వంశస్థులకు సంబంధించిన వారు, ఉన్నతమైన దేహం కలిగిన వారు. ఉన్నతమైన దేహం కలిగిన వీరు ఇది ఒక సామాన్యమైన ఇశ్రాయేలీయునికి ఎలా చిక్కిపోయారు అంటే అలా ఉన్నతమైన దేహం కలిగిన వారిని దేవుని యొక్క దూతలు హ్యాండిల్ చేస్తున్నారు. సో వారు కాళ్ళు చేతులను పట్టుకొని కదలకుండా చేసే పని దేవుని దూతలు చేస్తున్నారు. వాళ్ళను కత్తితో పొడిచి చంపే పని ఇశ్రాయేలీయులు చేస్తున్నారు. ఇలాగూ నెఫిలీలు ఉన్నతమైన దేహం కలిగిన వారు, దాదాపుగా 13 అడుగుల ఎత్తు ఉన్న వీరిని సామాన్యమైన వ్యక్తులు ఎలా జయించారు అంటే దేవుని యొక్క దూతలు ఆ నెఫిలీ వంశస్థులకు చెందిన వ్యక్తులను, ఉన్నత దేహం కలిగిన వ్యక్తులను పట్టుకోవటం, వీరు వారి మీద దాడి చేసి ఇశ్రాయేలీయులు వారి మీద విజయాన్ని పొందుకోవటం. ఇటు రీతిగా ఎరుకో యుద్ధంలో అంతా కూడా దేవుని యొక్క దూతల పాత్ర ఉన్నది అనేది మనకి అర్థమవుతుంది. ఇలా దేవుడు ఆజ్ఞ మీరు ఇవ్వండి, ఇలా చేయండి అని ఆజ్ఞాపించిన ప్రతిదీ దేవుని మాటను బట్టి చేస్తున్నప్పుడు, దేవుని అధికారంతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతం అనేది జరగాల్సిందే. మీరు వెళ్ళండి, ఆ పట్టణం నేను మీకు ఇచ్చాను, మీరు స్వాధీనం చేసుకుంటారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ ఆజ్ఞను బట్టి యుద్ధం జరుగుతుంది కనుక దేవుని యొక్క దూతలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేసేవారు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేసే దేవుని దూతలు అద్భుత కార్యాల్లో వారు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. ఉదాహరణకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎడారిలో ఉన్నప్పుడు ఆకాశంలో నుండి మన్నా అనే ఆహారం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. 40 సంవత్సరాలు మన్నా వారు తిన్నారు అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈ మన్నా అనేది ఏమిటి? కీర్తన గ్రంథం 103వ మన్నా అనేది ఏమిటి అంటే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మన్నా అనేది దేవుని దూతలు తినే ఆహారం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క దూతలు తినే ఆహారం ఎలా కిందకు వచ్చింది? ఉదాహరణకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆకలి, అక్కడ పంటలు పండటం, నీళ్లు కానీ ఎలాంటి సదుపాయాలు లేని స్థలంలో ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి అప్పటికప్పుడు రెడీమేడ్గా ఫుడ్ సప్లై అనేది ఎలా జరుగుతుంది అంటే దేవుడు మన్నా పడేశాడు. మన్నా ఉదయానికి మన్నా ఉంది, అది వాళ్ళు సమకూర్చుకున్నారు. అది ఏ రోజుకి ఆ రోజు 40 సంవత్సరాలు వాళ్ళు భోజనం చేశారని బైబిల్లో చూస్తున్నాం. సో ఇక్కడ ఆ మన్నా అనే దాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా దేవుని దూతలు తినే ఆహారం అని మనకు అర్థమవుతుంది. సో దేవుని దూతలు తినే ఆహారం మనుషులు ఎలా తిన్నారు అంటే దేవుని దూతలు ఫుడ్ సప్లై చేశారు. క్యాటరింగ్ అంతా దేవుని దూతలు సప్లై చేశారు. కాబట్టి ఆకాశంలో ఉన్న ఈ మన్నా అనే దేవుని దూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలులకు సప్లై చేసి 40 సంవత్సరాలు సప్లై చేసిన వారందరూ కూడా ఇది దేవుని దూతల పని. కాబట్టి దేవుని యొక్క దూతలు 40 సంవత్సరాలు వారు బాధ్యతాయుతంగా వారికి ఏ రోజు కూడా ఫుడ్ సప్లై ఆపకుండా వాళ్ళు తినే ఆహారాన్ని వీరికి అనగా ఇశ్రాయేలు ప్రజలకు సప్లై చేశారు. ఇదే కొత్త నిబంధనతో మనం చూస్తే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 6 నుండి 14 వచనాల్లో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు వడ్డించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ మళ్ళా ఎలా జరిగి ఉంటుంది అద్భుతం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది యేసు ప్రభు చేస్తున్నాడు. ఆ గంపలలో ఉన్న వాటిని తీసుకొని శిష్యులు ప్రజలకు వడ్డించే పని చేస్తున్నారు. అయితే 5 రొట్టెలే ఆ గంపలో ఉన్నాయి, అలాగే 2 చేపలు ఉన్నాయి. అవి అయిపోకుండా అవి తీస్తున్నప్పుడు మరలా రొట్టెలు మరలా చేపలు ఇలా వేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు అంటే 40 years క్యాటరింగ్ సర్వీస్ చేసి ఫుడ్ సప్లై చేసిన దేవుని దూతలు ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా 5 రొట్టెలు 2 చేపలు అందరికీ వడ్డించండి అని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఈ రొట్టెలు చేపలు అయిపోకుండా రొట్టెలను అలాగే చేపలను తీసుకొని వచ్చి వడ్డిస్తున్నప్పుడు అవి అయిపోకుండా వాటిని నింపిన పని ఈ క్యాటరింగ్గా పనిచేసిన దేవుని దూతలు చేసిన పని అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని దూతల పాత్ర అద్భుతాలలో ఉంది. దేవుని దూతలను ఉపయోగించి అద్భుతాలు చేస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో 20-21 వచనంలో ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేసే ఆయన సేవకులు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు దేవుని యొక్క దూతలు. కాబట్టి దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ఆ అద్భుత కార్యాలను ఉపయోగించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో దేవుని యొక్క ఆజ్ఞను బట్టి పనిచేస్తున్న దేవుని దూతలు అదృశ్యమైన ప్రపంచంలో అద్భుతాలను చేసే రీతిగా పనిచేస్తూ ఉన్నారు అనేది మనకి అర్థమవుతూ ఉంది. అదే రీతిగా ఇలాగూ గాలిని గద్దించటం, అప్పుడు వెంటనే ఇదంతా మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో గాలిని యేసు ప్రభు గద్దించారు. గాలిని గద్దించగానే గాలి ఆగిపోయినట్టుగా, సముద్రం నిమ్మలమైపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో గాలిని గద్దిస్తే గాలి ఎలా ఆగుతుంది? ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గాలిని అదుపు చేస్తున్న 4 దూతలు 4 దిక్కులలో గాలిని అదుపు చేసేవారు ఉన్నారు. దేవుని దూతలు గాలిని అదుపు చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో అందుకు యేసుప్రభు ఎప్పుడైతే గద్దించాడో గాలి ఇటువైపు రాకుండా ఆపిన వారు దేవుని యొక్క దూతలు.
ఎందుకంటే ఆజ్ఞను బట్టి పనిచేసేవారు కదా దేవుని దూతలు. కాబట్టి సముద్రం పైన గాలి రాకుండా చేశారు. సముద్రం అలలను నిమ్మలపరిచినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆ అలలు ఎలా నిమ్మలమయ్యాయి అంటే మళ్ళా ఆ జలముల దూత, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడినట్టుగా జలముల దూత జలములను అదుపు చేసి అంత నిర్మానుష్యంగా అయ్యేటట్టుగా చేయటం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకొక సంఘటన కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 16 నుండి 21వ వచనంలో యేసుప్రభు నేళ్ల మీద నడిచినట్టుగా కూడా మనం చూస్తున్నాం. నేళ్ల మీద నడుస్తున్నప్పుడు ఆ నేలలో నుండి కాళ్ళు కిందకి వెళ్ళిపోకుండా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇది కూడా జలముల దూతలు పనిచేస్తారు. అందుకే ఈ వాక్యం నేను చెప్తాను, జలముల దూత అంటున్నాను కదా, అది ఎక్కడ ఉంది అనేది చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనంలో జలముల దూత అనేది మనకు కనబడుతుంది. జలాలను పరిపాలన చేస్తున్న, నడిపిస్తున్న దూత. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నేల మీద నడుస్తున్నాడో ఆ నీళ్లను ఆరిన నేలగా మార్చి గడ్డ కట్టేటట్టుగా చేసి యేసు ప్రభు నడుస్తూ ఉండగా కిందకు వెళ్లకుండా చేసే బాధ్యత దేవుని దూతలు. పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని బైబిల్ చెప్తుంది కదా. దేవుని దూతలు పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటున్న ఈ దూతలు నీళ్లలోనికి మునిగిపోకుండా యేసు ప్రభుని వారు నీళ్లను గడ్డ కట్టించారు, లేక నీళ్లను ఒక రోడ్లా వారు పరిచారు. నీళ్లను దేవుని యొక్క దూతలు ఆ పని చేస్తున్నారు. కాబట్టి పాదములకు రాయి తగలకుండా ఎత్తుకుంటున్న, పాదములకు క్రింద సపోర్ట్ ఇస్తున్న ఈ దూతలు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు కూడా నీళ్ల లోపలికి క్రిందకి వెళ్ళిపోకుండా నీళ్లను ఒక రహదారిగా మార్చినట్టుగా దేవుని దూతల పరిచర్య అనేది మనకి అర్థమవుతుంది. సో అదే రీతిగా గాలిని ఒక పక్క ఆపరేట్ చేస్తూ నీళ్లను గడ్డ కట్టేటట్టుగా చేస్తున్న వీరు ఎర్ర సముద్రం పాయలవుతున్నప్పుడు కూడా పనిచేస్తారు. అందుకే మీరు 14వ అధ్యాయం నిర్గమకాండంలో మనం గమనిస్తే ఎర్ర సముద్రం 2 భాగాలుగా అయిపోయింది. తూర్పు గాలి చేత దేవుడు 2 భాగాలు చేశాడని బైబిల్లో రాయబడింది. గాలి చేత ఊదితే నీళ్లు ఇటు అటు ఎలా విభాగించబడతాయో అదే రీతిగా నీళ్లు ఇటు అటు విభాగించబడటానికి గాలి ఒక పక్క పనిచేస్తుంటే ఆరిన నేలగా మార్చబడి, జలాలు ఇటు అటు గడ్డకట్టి గోడల్లా మార్చబడి, మధ్యలో రహదారిగా మార్చబడే పని దేవుని దూతలు కూడా చేశారు అనేది వాక్యాధారంతో మనకు అర్థమవుతుంది. ఇలా అద్భుతాలన్నీ దాదాపుగా దేవుని యొక్క దూతల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అనేది మనకి ఒక పక్క అర్థమవుతుంది. సో ఇంకా బైబిల్ గ్రంథం ఆధారంగా మనం చూసినప్పుడు అంటే ఒక పక్క దేవుని దూతలు దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేసేవారు కదా. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని బైబిల్ చెప్తుంది కదా. సో మన స్థాయికి మించినవి అనగా మనం ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా ఈ లోకంలో ప్రకృతి సంబంధంగా దేహం కలిగిన వ్యక్తులుగా ఉన్నాం కదా. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో పనిచేయడానికి ఆత్మ సంబంధమైన జీవులుగా దేవుడు దూతలను చేశాడు. ఆత్మ సంబంధమైన జీవులుగా చేశాడు. అవన్నీ సేవకులుగా పనిచేస్తున్నారు దేవుని యొక్క దూతలు. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రపంచంలో అద్భుతాలను చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూతలు ఒకప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు కదా, సూర్యుడా నువ్వు గిబియాలో నువ్వు ఉండు అన్నాడు కదా, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నువ్వు ఉండిపో అని చెప్పాడు కదా. ఇలా చెబుతున్నప్పుడు ఈ తిరుగుతున్న ఈ ఆర్బిట్లో మార్పులు తీసుకొచ్చి చీకటి పడకుండా చేసిన వాళ్ళు దేవుని యొక్క దూతలు. అలాగే హిజ్కియా కాలంలో 10 మెట్లు నీడ వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా ఈ సృష్టిలో ఇది ఒక ఆశ్చర్యకరం, నీడ వెనక్కి వెళ్ళటం అంటే. సో ఈ ఆర్బిట్లో తిరుగుతున్న ఈ భూమి లేక ఈ యొక్క క్రమం ముందుకు వెళ్తున్న ఈ వెలుగును వెనక్కి తీసుకెళ్లేటట్టుగా దూతలు పనిచేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క దూతలకు అలాంటి అధికారాన్ని దేవుడిచ్చారు. అందుకే సృష్టి నిర్మాణంలో దేవుని యొక్క దూతల పాత్ర అనేది ఆ వీడియో క్లిప్పింగ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే దేవుని దూతల పరిచర్య అనేది కూడా యూట్యూబ్ షైన్ ఆఫ్ షేఖనా టీవీలో ఉంది. ఈ క్లిప్పింగ్ కూడా మీరు చూస్తే దేవుని దూతల అద్భుతాలలో దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఎలా పనిచేశారు అనేది ఈ యొక్క విషయాలన్నీ కూడా సృష్టి నిర్మాణంలో దేవుని యొక్క దూతల పాత్ర, దేవుని దూతల పరిచర్య, ఈ 2 వీడియోస్లో చాలా విషయాలు దేవుని దూతల పరిచర్యల గురించి రాయబడ్డాయి. సో ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్తాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఒక కుంటివాణ్ణి బాగు చేసినప్పుడు కుంటివాణ్ణి పేతురు, యోహాను బాగు చేస్తారు. నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నిలబడని అంటారు. అదే సంఘటన బైబిల్లో అది సూచక క్రియగా ప్రజలు భావించారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ అద్భుతాన్ని వాళ్ళు ఎలా చెప్పుకున్నారంటే సూచక క్రియ అనే భావనతో చెప్పుకున్నారు. 4వ అధ్యాయం 13 నుండి పేతురు, యోహానులు ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరి అని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ చెప్పలేకపోయారు. తర్వాత 16వ వచనంలో రాయబడింది, ఈ మనుషులను మనమేమి చేయుదాం, వారి చేత సుప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది అని చెప్పుకున్నారు. అంటే కుంటివాడు లేపబడితే ఇది గొప్ప సూచక క్రియ అనే రీతిగా ప్రజలు అప్పటి కాలంలో భావించారు. కాబట్టి సూచనగా జరుగుతున్న ఈ క్రియలన్నీ కూడా దేవుని యొక్క అధికారం బట్టి భూమి మీద జరుగుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సూచక క్రియలు, అద్భుతాలు
లేక సూచనగా జరుగుతున్న ఈ కార్యాలన్నీ అద్భుతాలు అనేది మనం గుర్తించాలి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఆటంకం కలిగింది. అపోస్తులకు పరిచర్య చేయడానికి ఆటంకం కలిగినప్పుడు వారు ప్రార్థన చేస్తున్న ఆ మాటలను నేను మీకు చదువుతున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఒక పక్క పిలాతు, అన్యులు, అలాగే ఇశ్రాయేలీల్లో కొందరు పెద్దలు ఇలా యేసునామాన్ని ప్రకటించకుండా ఒక జీవో జారీ చేయాలని ఆ పార్లమెంట్ లేక అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్న సందర్భంలో వీరు ప్రార్థన చేస్తున్నారు. వారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో నేను చదువుతున్నాను. అపోస్తుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 29 నుండి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు. గమనించండి, అద్భుతాలు అనేవి యేసు నామం అనే అధికారం బట్టి జరుగుతూ ఉన్నాయి. వారి ప్రార్థనలో ఈ మాట ఉచ్చరిస్తూ ఉన్నారు. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులము బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లుగా అనుగ్రహించుము అంటున్నారు. బహుధైర్యంగా నీ వాక్యాన్ని మేము ప్రకటించాలి అంటున్నారు. సో వాక్యం అనేది ఎప్పుడైతే వీరు ప్రకటిస్తున్నారో అక్కడ అద్భుతాలు అనేవి జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. అద్భుతం జరిగిన ప్రతి కార్యం వెనకాల దేవుని శక్తిని కనపరిచారు అనేది అర్థమవుతుంది. ప్రతి అద్భుతం యేసు నామంలో ఉన్న అధికారం బట్టి జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగిన కారణంగా దేవుడు తన వాక్యాన్ని స్థిరపరిచాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన, అనగా అద్భుతాల వలన, సూచనల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. సో దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరచడానికి సూచనగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు చేసే శక్తిని దేవుడు మనకిచ్చాడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి తను మాట్లాడే మాటను బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో అద్భుత కార్యాలు జరగడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం అనేది స్థిరపరచబడటానికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క శక్తిని కనపరచడానికి ఈ అద్భుత కార్యాలు అనేవి దేవుడు చేస్తాడు. ఇక ఆఖరి ముగింపులో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి తప్పనిసరిగా ఈ మాటలు మనం వినాలి. ఈ అద్భుత కార్యాలు చేసే శక్తిని గురించి యేసుప్రభు తెలియజేస్తున్నప్పుడు ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా తెలియజేశాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అనే విషయం చెబుతూ, నా నామమున మీరు దయ్యములను వెలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా మీకు హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని ఈ క్రమం నమ్మిన వారికి ఇలాంటి అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతాయనేది ముందుగానే యేసుప్రభు తెలియజేశాడు. ఒక సంగతిని నేను చెప్పి ఈరోజు నేను ముగించబోతున్నాను. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు మనం గమనిస్తే, పౌలు వాడ పగిలిపోయిన సందర్భంలో అడవి జాతీయ తెగ ఉన్న ప్రదేశానికి, ఒక ఐలాండ్ ద్వీపకల్పానికి వెళ్తాడు. ఈదుకుంటూ, సముద్రంలో వాడ మునిగిపోయింది, ఈదుకుంటూ ఆ ద్వీపకల్పానికి వెళ్తాడు. ఆ ద్వీపకల్పానికి వెళ్ళినప్పుడు అక్కడ చలికి మంట వేసుకుంటున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక పాము, ఆ కట్టెల్లో నుండి వచ్చిన పాము పౌలును కాటేసేసింది. ఎందుకు పౌలును కాటేసేసింది? ఆ మంటలో నుండి వేడికి బయటకు వచ్చి ఆ పాము కాటేసేసింది. ఇక్కడ గమనిస్తే అక్కడ ద్వీపవాసులు ఏమనుకుంటున్నారంటే, ఆల్రెడీ వాడలో వెళ్తున్న వీళ్ళందరూ రోమన్ గవర్నమెంట్ ద్వారా అరెస్ట్ చేయబడిన వ్యక్తులు. పౌలు కూడా అందులో ఉన్నాడు, అరెస్ట్ చేయబడ్డాడు. దొంగతనం చేశాడో లేక ఏం పని చేశాడో శిక్ష అనేది తప్పించుకుని వాడ బద్దలై మన దగ్గరకు వచ్చాడు. కానీ దేవుడు ఇతన్ని క్షమించలేదు, దేవుడు ఇతన్ని శిక్షించేశాడు. ఇప్పుడు పాము కాటు వలన చచ్చిపోతాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ తీక్షణంగా ఏమవుతుందా అని చూస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించండి, 28వ అధ్యాయం అపోస్తల కార్యం 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతనిని, అనగా పాము కరిసింది కదా, ఆ పాము కరిసినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే 3వ వచనం నుండి కూడా నేను చదువుతున్నాను. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు, అంటే వేడికి బయటకు వచ్చి అతని చెయ్యి పట్టేసింది. చెయ్యి పట్టుకొని వదలలే, పాము పౌలుని కాటేసింది, గట్టిగా పట్టేసుకుంది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూస్తే, ఆ పాము వేలాడుతుంది, ఈ పామును వదిలించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పౌలు. ఆ సంఘటన చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునినను న్యాయం అతనిని బ్రతుకనియదు అని తమలో తాము చెప్పుకుంటున్నారు. ఇతను నరహంతకుడు, ఏ శిక్ష అనుభవించాలో ఏంటో, సముద్రంలో ఈదుకుంటూ బయటకు వచ్చి మన ద్వీపానికి వచ్చాడు, ఐలాండ్కి. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు, న్యాయం అతన్ని వదిలిపెట్టలేదు, ఇప్పుడు చచ్చిపోతాడు అని అనుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు. 5వ వచనంలో, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 6వ వచనంలో, వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో. మరి పాము కాటేసింది కదా పౌలుని, పాము కాటేసింది కదా, అందుకు వాళ్ళు చూస్తూ ఉన్నారు దీనంగా. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుతూ ఉన్నారు. చాలాసేపు కనిపెట్టారు. తరువాత అతనికి ఏ హాని కూడా కలగకుండా చూచి ఆ అభిప్రాయాన్ని మాని అతడు ఒక దేవత అని భావించారు. ఇక్కడ గమనించండి పిల్లరా,
అద్భుత కార్యాలు చేసే శక్తిని గూర్చి బైబిల్ ఏమని చెప్తుంది? మరణకరమైనది ఏది తాగినప్పటికీ మీకు హాని చేయదు అని యేసుప్రభు చెప్పాడు. మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అనే విషయం యేసుప్రభు చెప్పాడు. మార్కు రాసిన సువార్త 16, 17, 18 వచనాల ప్రకారంగా చెప్తున్నాను. పౌలు జీవితంలో ఎలా నెరవేర్చబడింది అంటే, పాము కాటేసింది, అది లాగినా రావట్లే. పాము వేలాడుతుంది చేతికి, లాగినా రావట్లేదు. ఈ సన్నివేశం అంతా ద్వీపవాసులు చూశారు. ఇంక ఇతడు చస్తాడు అనుకున్నారు. కానీ ఆ పామును ఇదిలించి లాగివేసి మంటల్లో పడేశాడు. ఎవరు? పౌలు. ఇక్కడ గమనిస్తే పౌలు కోమాలకు వెళ్ళిపోవడమో, కొంత స్పృహ కోల్పోవడమో, లేక నురుగులు నోట్లో నుండి వచ్చి మళ్ళా బతకడమో ఏమీ జరగలేదు. నథింగ్. పాము కాటేసింది అనేది వాస్తవం. అక్కడ ఉన్న వారు చనిపోతాడేమో అని ఎదురు చూసింది వాస్తవం. అయితే మరి పౌలు ఎలా బ్రతికాడు? ఎలా సాధ్యమైంది? ఇదే బైబిల్ చెప్తుంది. మరణకరమైనది ఏది అయినప్పటికీ మనకు హాని చేయదు. ఎందుకు? పాము కాటేసిన ఎందుకు బతికాడు అంటే, తనలో ఉన్న రక్తం యేసు రక్తం అనే విశ్వాసం పౌలు కలిగి ఉన్నాడు. తనలో ఉన్న రక్తం యేసు రక్తం, ఈ యేసు రక్తాన్ని అధిగమించిన విషయం అనేది తన జీవితాన్ని ప్రభావితం చేయలేదు అని నమ్మాడు. యేసు రక్తం తనలో ఉన్నప్పుడు రోగం అనేది తన శరీరాన్ని బాధించలేదు అనేది నమ్మాడు. యేసు రక్తం తనలో ఉన్నప్పుడు ఈ పాముకున్న సర్పం యొక్క బలం నన్నేమీ చేయలేదు అని నమ్మాడు. దాన్ని సింపుల్గా తీసి ఆ మంటల్లో పడేశాడు. ఇదే విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అద్భుత కార్యాలు చేసే శక్తిలో ఈ విధానం ఉంది. మరణకరమైనది ఏది తాగినా మీకు హాని కలగదు, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారన్నప్పుడు నీలో నీకు ఎంత విశ్వాసం ఉంది? పాము నిన్ను కాటేసినప్పుడు ఆ విషయం నీలోనికి ఎక్కితే, నీలో ఆ రక్తంలో ఆ విషయం కలిస్తే మరణిస్తావు అనే భావన మాత్రమే నీలో ఉంది కదా. కానీ నీలో ఉన్న రక్తం యేసు రక్తం అనేది నమ్మే విధానమే అద్భుత కార్యాలు చేసే శక్తిని తెలియజేస్తుంది. నీలో ఉన్న రక్తం యేసు రక్తం, నీలో ఉన్నది యేసు రక్తం, యేసు రక్తాల కణాలు నీలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనది, ఈ విషపూరితమైనది ఆహారం కావచ్చు, లేక సర్పం ద్వారా కలిగే విషం కావచ్చు, ఏ దాడి అయినప్పటికీ, ఎలా నీ మీద దాడి జరుగుతున్నప్పటికీ నీ శరీరంలో ప్రవహించేది యేసు రక్తం అనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే, అప్పుడు నీ జీవితంలో, నీ శరీరంలో ఎలాంటి విషము అనేది నీ జీవితాన్ని ప్రభావితం చేయదు అనేది పౌలు జీవితంలో అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్న స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కరోనా, చిన్న కనబడని చిన్న పురుగు, చిన్న కణము ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది. నీలో ఉన్న రక్తం యేసు రక్తం కదా. నీలో ఉన్న రక్తం యేసు రక్తం అయినప్పుడు, నీలో ఉన్న రక్తం యేసు రక్తం ఉన్నప్పుడు, యేసు రక్తము అనేది నీలో సజీవంగా ఉన్నప్పుడు, ఈ కరోనా అనే చిన్న పురుగు నీ దేహం మీద ఎలా దాడి చేస్తుంది? నీ దేహం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? అద్భుత కార్యములు చేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, అద్భుత కార్యాలు చేసే శక్తిలో మరణకరమైనది ఏది తాగినా నీకు హాని కలగదు, పాములను ఎత్తి పట్టుకుంటావు, మరణకరమైనది ఏది నీలోనికి ప్రవేశించినా, విషం వచ్చినా నీకు హాని జరగదు కదా. కాబట్టి భయం నుండి మనం బయటకు రావాలి. అద్భుత కార్యాలు అంటే ఏదో సృష్టి నిర్మాణంలో అద్భుత కార్యాలు, లేక ఇదేదో ఇవన్నీ జరిగాయి వాస్తవమే. కానీ నీ శరీరంలో సైతం అద్భుత కార్యాలు చేసే శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీ చుట్టూ రకరకాల వైరసెస్ ఉంటున్నా, రకరకాల రోగాలు నీలో ఉంటున్నా, నీ చుట్టూ ఉంటున్నా, నీలోనికి వచ్చి నిన్ను ప్రభావితం చేసేదేది లేదు. ఎలాంటి బలమైన, ఈ ప్రపంచంలో ఎలాంటి బలమైన రోగ క్రిమి అయినా, కణమైనా నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు ఎలాంటి హాని చేయదు. నీ చుట్టూ ఉన్న ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, రోగ సంబంధమైన చిన్న చిన్న కణాలు నీలో ఉన్న యేసు రక్తం దగ్గరకు వచ్చేటప్పటికి అవి చనిపోవలసిందే, మాడి మసవ్వాల్సిందే. అలాంటి విశ్వాసం పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి సర్పం కాటేస్తే చచ్చిపోవాలి కదా అందరిలాగా. కానీ ఎందుకు బ్రతికాడు? అద్భుత కార్యాలు చేసే శక్తిని అతడు కలిగి ఉన్నాడు అని ఆత్మవరాలు నమ్మాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నమ్మకపోతే, అద్భుత కార్యాలు చేసే శక్తి నీలో ఉన్నది అనే విషయం నువ్వు నమ్మకపోతే, మనం ఎలా ధైర్యంగా బ్రతుకుతాం? ఎలా విశ్వాసంతో బ్రతుకుతాం? కాబట్టి నీలో ఉన్న వరాలను ఒకసారి నువ్వు గమనించు. నీలో ఉన్న వరాలు నువ్వు గమనించు. నీకు నువ్వుగా వ్యక్తిగతంగా నీ గురించి నువ్వు ఆలోచించు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు 9 వరాలు నీలో ఉన్నాయి. 9 వరాలు నీలో ఉన్నప్పుడు భయపడటానికి దేవుడు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు కదా. ఆ వరాలలో విశ్వాసం అనే వరం ఉంది కదా. ఆ విశ్వాసం అనే వరాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు మిగిలిన అన్ని వరాలు మనలో నుంచి పనిచేస్తున్నాయి కదా. కాబట్టి విశ్వాసం అనే వరం మనలో అభివృద్ధి అవటం చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాసం అనే వరం బట్టి ప్రతి వరం మనలో పనిచేస్తుంది అనేది ముందుగానే, ఈ యొక్క పాఠ్యాంశం ముందుగానే నేను విషయాలు మీకు తెలియజేశాను. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే ముందుగా విశ్వాసంతో మనం మాట్లాడాలి. దేవుడు మనకి ఎలా బోధిస్తున్నాడు, ప్రతిదీ విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఇంక ముగింపు మాటల్లో తెలియజేస్తున్నాను. ప్రతిదీ కూడా దేవుడు ఈ అద్భుత కార్యాలు చేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చిన కారణంగా ప్రతి అద్భుతాన్ని దేవుడు జరిగించే రీతిగా దూతలను సహాయకులుగా దేవుడు పెట్టాడు. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. నీ ఉద్యోగాన్ని గురించి నువ్వు మాట్లాడు, ఉద్యోగాన్ని గూర్చిన పనిని దేవుని దూతలు ప్రారంభిస్తారు. నీ చదువును గూర్చి నువ్వు మాట్లాడు, నువ్వు ఆజ్ఞాపించు, నీ చదువు విషయంలో కావాల్సిన సకల సౌకర్యాలను సమకూర్చే పనిని దేవుని దూతలు చేస్తారు. నీ వ్యాపారాన్ని గురించి నువ్వు మాట్లాడు, యేసునామమును ఆజ్ఞాపించు, నీ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలన్నిటి విషయంలో దేవుని దూతలు పనిచేయటం ప్రారంభిస్తారు.
నీ పరిచర్య కొరకు నువ్వు యేసు నామమున మాట్లాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, ఎటువైపు వెళ్తున్నావో ప్రతి మార్గాన్ని నీ ముందు దూతలు నడిచి నీ మార్గాన్ని సరళం చేసే పనిని దేవుని యొక్క దూతలు చేస్తారు. సో నువ్వు ఆజ్ఞాపించాలి. నువ్వు ఆజ్ఞాపిస్తే చరిత్రలో దేవుని దూతలను ఉపయోగించి దేవుడు అద్భుతాలను చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆజ్ఞాపించాలి. నీకు ఇచ్చిన అధికారం ఉపయోగించాలి. అధికారం ఉపయోగించకుండా అద్భుతాలు జరగవు కదా. సో చాలా సందర్భాల్లో మనం ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయిస్తాం. ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయించి ఆజ్ఞాపించడానికి అసలు మనకి అవగాహన లేదు. ఆజ్ఞాపించాలి అని నీకు కావలసిన దాన్ని నువ్వు ఆజ్ఞాపించు. నువ్వు కావలసిన దాన్ని ఆజ్ఞాపించాలి. అందుకే ప్రార్థనలో 3 విభాగాలు: అడుగుడి, వెదకుడి, తట్టుడి. తట్టుడి అంటే ఆజ్ఞాపించడమే. నువ్వు అడిగేది, వెదకాలి. వెతికేది అంటే విశ్వాసంతో చూడాలి. దానిని చూసిన దాన్ని ఆజ్ఞాపించాలి. అలా ఆజ్ఞాపించడం ఎప్పుడైతే చేస్తూ ఉంటావో దేవుని దూతలు పనిచేయటం ప్రారంభిస్తారు. దేవుని దూతలు పనిచేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన పనులను దేవుని యొక్క దూతల ద్వారా జరిగిస్తూ నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఇంకొక మాట నేను చెప్పాలి, అది నేను చెప్పి ముగిస్తాను ప్లారా. ముఖ్యంగా మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏంటి? ముఖ్యంగా అద్భుతం ఏంటి? అది లూకా రాసిన సువార్త 10:20 మీరు దురాత్మలు వెళ్ళిపోతున్నాయని సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి కనుక మీరు సంతోషించండి అన్నాడు. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడటం అనేది గొప్ప అద్భుతం. ఈ జీవగ్రంథంలో రాయబడిన పేరు ఎవరు తొడలేదు. ఇది మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం. నీ సిటిజన్షిప్, నీ నేమ్ రికార్డ్ అనేది దేవుని రాజ్యంలో రికార్డ్ చేయబడింది. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు, దేవునికి సంబంధించిన వ్యక్తివి. నీ పేరు దేవుని రికార్డులో రిజిస్టర్ అయింది. దేవుని రాజ్యంలో నీ పేరు రిజిస్టర్ అయింది. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు, నువ్వు దేవుని రాజ్య సంబంధివి. నువ్వు అధికారం ఉపయోగించకపోతే ఎలా? ఈ లోక సంబంధివి కాదు, దేవుని రాజ్య సంబంధివి. కాబట్టి నువ్వు రక్షించబడినప్పుడు ఏం జరిగిన సంఘటనలు బైబిల్ ఏమని చెప్తుంది పిల్లరా? మార్కు రాసిన సువార్త నువ్వు రక్షించబడినప్పుడు నీ పేరు పరలోక రాజ్యంలో అనౌన్స్ అనౌన్స్ చేసినందుకు పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం. 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నా. లూకా రాసిన సువార్త 15:7 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోతే దొరికితే ఎంత సంతోషం అని చెబుతూ పరలోక రాజ్యంలో ఒక పాపి రక్షించబడితే ఎంతో గొప్ప సంతోషం అన్నాడు పరలోకమందు. అలాగే లూకా రాసిన సువార్త 10:10 10 నాణాల్లో ఒక నాణ్యం దొరికినప్పుడు ఎంతో సంతోషం అని చెప్పిన సందర్భంలో ఒక పాపి రక్షించబడితే దేవుని దూతలు ఎదుట ఎంతో సంతోషం అన్నాడు. సో దేవుని దృష్టిలో అద్భుతం ఏంటంటే ఒక పాపి రక్షించబడటం. నువ్వు రక్షించబడ్డావంటే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. రక్షణ అనేది గొప్ప అద్భుత కార్యం. మన జీవితంలో రక్షణ ఇచ్చి అద్భుత కార్యం చేశాడు. అలాగే లూకా రాసిన సువార్త 15:32 తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు బ్రతికాడు అనే సంతోషం తండ్రి ఎలా కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడినందుకు, నీవు దేవుని కుమారుడిగా మార్చబడినందుకు, వారసత్వం నువ్వు పొందుకున్నందుకు దేవుడు నిన్ను పట్ల సంతోషిస్తున్నాడు. సో ఇప్పుడు అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నంత వరకు అద్భుత కార్యాలు నేను వెంబడిస్తాయి. అధికారం నీకుంది. దేవుని కుమారుడుగా నిన్ను, దేవుని యొక్క సంతానంగా దేవుడు నిన్ను మార్చాడు. నీకు అధికారం ఉంది. అధికారం ఉపయోగిస్తేనే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ అధికారం ఉపయోగిస్తే ఎవరు ఉపయోగిస్తారో నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడినని బైబిల్ చెప్తుంది కదా. అధికారం ఉపయోగించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో ఈ దినము నుండి ఈ పరిశుద్ధాత్మ వరంలో ఉన్న ఆఖరి వరాన్ని నేను ముగిస్తున్నాను. అద్భుత కార్యములు చేసే శక్తి నీవు పలికే నోటి మాటను బట్టి పనిచేస్తుంది. నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఆ అధికారం బట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి సూచనగా అద్భుతాలు జరిగి తీరాల్సిందే. నువ్వు అద్భుతాలు మాట్లాడు, అద్భుతాలను ప్రకటించు. నీ భవిష్యత్తును గురించి జరగాల్సిన పనులను ప్రకటించు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని దూతలు పనిచేస్తూ ఉన్నారు. అద్భుతాలు అనేవి జరిగి తీరాల్సిందే. కాబట్టి అలాంటి అధికారం దేవుడు మనకిచ్చాడు. మన పేరు జీవగ్రంథంలో ఉన్నదంటే దేవునికి ఎంత సంతోషం, అది నీకెంత సంతోషం, దేవుని దూతలకి ఎంత సంతోషం. సో నీ పేరు అఫీషియల్గా దేవుని దూతలు ఎదుట నీ పేరు రికార్డ్ చేసేసాడు. కాబట్టి దేవుని దూతలందరూ దే ఆర్ సర్వెంట్స్ అంతే. నీవు ఉపయోగించుకో, నువ్వు మాట్లాడు. అద్భుత కార్యాలు అనేవి జరిగేటట్టుగా దేవుని దూతలు పనిచేస్తూ ఉంటారు. అలా దేవుని దూతలు అద్భుత కార్యాల్లో పాత్రలు పోషిస్తున్నారు. నువ్వు మాట్లాడుతుంటే అద్భుత కార్యాలు జరిగి తీరాల్సిందే. యేసు నామంలో ఉన్న అధికారం బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన అధికారం, అద్భుత కార్యంలో చేసే శక్తిని బట్టి, ఆ వరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దినం మొదలుకొని నీకు మహిమార్థమైన పాత్రలుగా నీ సేవలో వాడబడాలి. ఈ దినం మొదలుకొని ప్రభువా నీ వాక్యానుసారంగా విశ్వాసం నీ పట్ల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వరాలన్నిటిలో అన్ని వరాలను వీరు కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం అనేదే ప్రాముఖ్యం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి అన్నావు. ఆ సూచనలుగా చెప్పిన ఈ అద్భుత కార్యాలు చేసే శక్తి, స్వస్థపరిచే వరములు, పాములను ఎత్తిపట్టే శత్రువుపైన బలము, మరణకరమైనది ఏది తాగినప్పటికీ హాని జరగకుండా ఉండే రీతిగా వీరి విశ్వాసం తండ్రి వీరిని మీరు స్థిరపరచండి. ఈ పరిశుద్ధాత్మ వరాలను గూర్చి విన్న ప్రతి ఒక్కరిలో ఈ వరాలు నేటి దినము నుండి పనిచేయడానికి కృపను గ్రహించండి. సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కాపుదలకు అప్పగిస్తూ ఆత్మ సంబంధమైన వరాలు కలిగి వీరు ఫలించినట్లు కృపను గ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూస్తున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడైండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.